ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పదవులు అయితే ఇస్తున్నారు కానివ్వండి, పదవులకు సంబంధించి గౌరవం గ్రామాల్లో పెత్తందారి పోవటం లేదు, గ్రామాలంటూ వర్గ స్వభావాలు పోవటం లేదు. ఎవరైతే మొట్టమొదటి అధికారం అనుభవించిన వాళ్ళో వాళ్ళే అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వర్గాలను మొత్తం కూడా కలుపుకొని పోవాలి ఆలోచన కూడా సమానం చూడాలని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, పదవి ముఖ్యం కాదు. పేద వర్గాలకు పదవి అవసరం, పదవి అనేది ఒక అవసరమైనప్పుడు కూడా పదవి ముఖ్యం. ఆత్మగౌరవం అనేది చాలా మనిషికి అవసరం. అది ఏ పదవిలో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా మేము చూస్తున్నాం. అంటే పేద వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా అనేక విధాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమాజంలో వైషమ్యాలు కానివ్వండి, సమాజం పోకడకు కానివ్వండి, నిరంతరం కూడా జరిగే ప్రక్రియ ఆ ఆత్మగౌరవం కోసం అనేది ప్రధానం. ఎందుకంటే ఈరోజు పేద వర్గాన్ని భిక్ష పెట్టుకునే వాటికి సంబంధించి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఈరోజు ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి సంబంధించిన గౌరవం కానివ్వండి, ఆ పదవి సంబంధించిన గుర్తింపు కానివ్వండి, ఆ పదవి సంబంధించిన అధికారం లేనప్పుడు పదవి ఒకటి అధికారం ఒకటి అనుభవిస్తున్నప్పుడు దీన్ని ఏమనుకోవాలి మనం? ఈరోజు గ్రామాల్లో చూస్తున్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎదగట్లేదు. ఈరోజు ఎక్కడి నుంచో నసరాపేటను తీసుకొచ్చేసి గురజాలు పెడితే నాయకులకు ఎదగలుగుతామా? ఇదేమో అనిల్ కుమార్ అడుగుతున్నాను నేను. ఈరోజు నెల్లూరు నుంచి వచ్చేసి ఇక్కడ పెడితే నువ్వు నాయకుడికి ఎదగలుగుతావా? ఎందుకంటే నాయకత్వాన్ని ఏ పార్టీని పెంపొంది నాయకత్వానికి ఏమాత్రం కూడా కొన్ని వర్గాల సంబంధించిన నాయకత్వాన్ని పెంపొందిస్తారు, కొంతమంది ఒప్పుకునే పరిస్థితి లేదు. పదవి కాదు, ప్రధానమైనటువంటి ఆత్మగౌరవం ముఖ్యం. పదవసర గౌరవం ఉండాలా, మనిషిగా గమనించాలా, మానవ సంబంధాలు ప్రధానంగా ఉండాలా. అలాంటివి పెంపొందించినప్పుడు మాత్రమే తప్పనిసరిగా కూడా పేద వర్గాలు ఇవాళగా పరిపాలన ఐక్యతమైతే అర్థం చేసుకోగలుగుతాయి. ఇది అనివార్యం. ఎందుకంటే సామాజిక పోకడ సంబంధించి భవిష్యత్తులో కూడా ఈ వర్గాలు మొత్తం కూడా ఐక్యమైతే ఐక్యం కోటం కోసం మేము ఏ పార్టీలో ఉండా ఎక్కడుండా ఏదో ఉన్నప్పుడు కూడా మా యొక్క దృక్పథాన్ని మా యొక్క ఆలోచించాన్ని మార్చుకునే పరిస్థితి లేదు. ఇది పార్టీలో మీరు చూస్తూనే ఉన్నారు, జరిగేటువంటి పరిస్థితులు, పల్లాల్లో జరిగేటువంటి పరిణామాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఆలోచిస్తున్నా. నేను మొట్టమొదటి ఎన్నిసార్లు చెప్పినా కూడా పరిస్థితిని బట్టి ఆలోచించి కార్యకర్తలతో కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ సమావేశాల్లో డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా కార్యకర్తల యొక్క ఎందుకంటే ప్రధానంగా మా నియోజకవర్గాలకు సంబంధించి పల్నాడుకు సంబంధించి